అరుణ కుమారి. తాడాపల్లి అరుణ్ కుమారి నా పేరు. ఓకే అమ్మా. క్రిస్టియన్పేట. ఓకే. ఆరోగ్య సురక్షిత మీద క్యాంపు పెట్టారు మేడం. ఓకే అమ్మా. పెట్టిన సంగతి నాకు తెలియకపోయినప్పుడు నాకు ఇంట్లో ఆరోగ్యం బాగాలేదు. అయితే నాకు బెస్ట్లో కొంచెం చిన్న గడ్డ తగిలినట్టుగా నాకు అనుమానం వచ్చి నేను నా అంతటికి నేనే బాధపడుకుంటున్నాను. బాధపడే టైంలో వాలంటరీ వచ్చి నాకు పెన్షన్ ఇవ్వడానికి వచ్చింది. ఆంటీ లేగలేదు ఏంటంటే, నేను లేగలేకపోతున్నానమ్మా, నాకు నొప్పి వస్తుంది, గడ్డ ఫస్ట్లో రాలేదు, మరి నాకు అనారోగ్యంగా ఉండట్టు భయం అనిపిస్తుంది అని అంటే, లేదు ఆరోగ్య సురక్షితం మీద క్యాంపు పెడుతున్నారు ఆంటీ, మీరు కంపల్సరీగా చూపించుకోవాలని అంది. సరే నాకు పెట్టిన కాడ చూపించమ్మా అన్న. తీసుకెళ్ళి మరుక్షణం నాకు భయం వస్తుంటే ఏమి వద్దమ్మా, మేము చూసి నీకేదో చెప్తామన్నారు. చెప్పిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళు నాకు చెప్పలేకపోతున్నారు. ఏమైంది అని చెప్పి నేను టెన్షన్ పడుతుంటే పక్కకు పిలిచి ఏరో వాళ్ళకి చెప్పారు, ఆమెని అర్జెంటుగా వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, కొంచెం బెస్ట్లో కొంచెం గడ్డ కనపడుతుంది అన్నారు. ఇక నేను ఇంటికి వెళ్ళి ఏడ్చుకుని నా కోడలకు ఆపరేషన్ చేయించి ఉన్నాను. నేనేం చేయాలి భగవంతుడా, నా పరిస్థితి బాగాలేదు. నేను చెప్పుకోలేక నా కోడల్ని దగ్గర పెట్టుకుని నా కోడళ్ళు నేను ముగ్గురం కూర్చుని ఏడ్చుకున్నాము. అది అంటే భయం, ఏంటి ఈ స్థితి వచ్చింది, నేను ఎవరు చెప్పుకోను అని నా కోడళ్ళు నేను ఏడ్చుకుని తెల్లారి హాస్పిటల్కి వెళ్తే తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు తాడేపిల్లోళ్ళు. నీకేం బాధ లేదమ్మా, ఆరోగ్యశ్రీ మీద అన్ని టెస్టులు ఫ్రీ అవుతాయి, నువ్వు ధైర్యంగా ఉండవని నన్ను కూర్చోబెట్టి ఆ రోజు అన్ని టెస్టులు చేశారు. చేసిన తర్వాత ఇంకా ఆంటీ నీకు భయం ఏమీ లేదు, అంత పెద్దదేం కాదు, చిన్నదే, ఫస్ట్ స్టేజీలో ఉంది, మేము ఆపరేషన్ చేస్తామని నాకు ధైర్యం ఇచ్చినా కూడా నాకు ధైర్యం లేదు. ఇక నేను బతకను, 10 రోజులు ఉంటాను, 20 రోజులు ఉంటాను నా ఆందోళన నాకు. అయినా కానీ ధైర్యం చెప్పి తీసుకెళ్ళారు, ఆపరేషన్ చేయించారు. నాకు ₹1 ఖర్చు కాలేదమ్మా. మంచి భోజనము, టిఫిన్, పాలు అన్నీ అన్నీ ఫ్రీగా ఇచ్చారు. ఆపరేషన్ అయ్యి నన్ను సంతోషంగా ఛార్జీకి డబ్బులు ఇచ్చి ఇంటికి పంపిస్తుంటే, ఇంటికి వెళ్ళి నేను ఏం తినాలి, నా కోడళ్ళు నా దగ్గరే ఉండారు ఈ దేన స్థితిలో అని నేను బాధపడుకుంటుంటే అకౌంట్లో డబ్బులు పడ్డాయని నాకు కబురు తెలిసింది. అమ్మని ఇంటికి వెళ్ళిన తెల్లారి, ఇదేంటి నాయన అంటే, ఆశ్రయ డబ్బులు, నీకు ఎన్నాళ్ళు పేషెంట్గా ఉంటావో, నువ్వు పల్లె స్థితిలో ఉంటే నీ కుటుంబానికి రక్షణగా డబ్బులు పడ్డాయి అన్నారు. తండ్రిని ఉండవా నాయన, వాళ్ళ నాన్నబెట్టిన భిక్షాత కొడుకు కూడా పెడుతున్నాడు, ఇంకా ఎంతమంది ఇంట్లో పెద్దోళ్ళు బతికుండాలి, అందరికీ కూడా నువ్వు సహాయం చేస్తున్నావని నేను ఆ రోజు నుంచి నేను ప్రార్థించుకుని నేను ప్రతి ఒక్కరికి చెబుతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ జగన్ బాబు రావాలి, ఇంకా ఎవరు వచ్చినా వల్ల కాదు, ఆయన సంతోషంగా పైకి రావాలి, ఆయన గురించి ప్రార్థనలు పూజలు అందరూ చేయాలి. ఇప్పుడు బాగుందమ్మా ఆరోగ్యం? ఇప్పుడు బాగుందా?